బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుని ఊచకోత కోసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 తొలి రోజు ఫెంటాస్టిక్ కలెక్షన్లతో 50% కు పైగా బిజినెస్ ను రికవరీ చేసేసి సంచలనం సృష్టించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజులో అడుగుపెట్టిన ఈ సినిమా అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూనే దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు వర్త్ షేర్ పరంగా చూసుకుంటే 60% వరకు డ్రాప్స్ ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉన్నా ఆఫ్లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ అలాగే ఈవినింగ్ నైట్ షోలకు మంచి జోరు కొనసాగిస్తూ ఉండటంతో రెండవ రోజు తెలుగు రాష్ట్రాల సినిమా అటు ఇటుగా 16 నుండి 18 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 18 నుండి 20 కోట్ల వరకు వెళ్లే అవుట్రేట్ ఛాన్స్ కూడా ఉంది. కానీ సినిమా దానికి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక హిందీలో రెండవ రోజు మంచి జోరును చూపెడుతున్న ఈ సినిమా 10 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతూ ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే 10 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లను సినిమా సాధించవచ్చు. ఇక కర్ణాటకలో ఆల్మోస్ట్ 50% వరకు డ్రాప్ అయినా మంచి జోరునే చూపెడుతూ ఉన్న ఈ సినిమా తమిళనాడు, కేరళలో కూడా పర్వాలేదనిపించే విధంగా జోరును చూపెడుతూ ఉంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ఓవరాల్ గా చూసుకుంటే 25 నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ కలెక్షన్లు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండటంతో 30 కోట్లకు పైగానే షేర్ ను రెండవ రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 32 కోట్ల మార్కును కూడా దాటేసి ముందుకు వెళ్లే ఛాన్సెస్ సినిమాకు ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మాదిరిగానే రెండవ రోజు మొత్తం మీద ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే రేంజ్ వసూలను సినిమా సాధించి దుమ్ము దుమారం లేపుతుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి. 2 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు వచ్చిన తర్వాత సినిమా ఎలాంటి వసూలను అందుకుంది అన్న వివరాలను అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.